రాజమండ్రిలో కల్తీపాల ఘటనలో కీలక విషయాలతో వైద్య ఆరోగ్య శాఖ మరొక హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేసింది. 10 రోజులు గడిచినా రాజమండ్రిలో కల్తీపాలతో అనారోగ్యం పాలైన వారి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. బాధితులకు వైద్య పరీక్షలు చేస్తే రక్తంలో యూరియా, సీరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. ఇవి విషపూరిత పదార్థాల ప్రభావంతో కిడ్నీలు ఆకస్మికంగా ఫెయిల్ అయ్యాయని ప్రస్తావించారు. ప్రాథమిక ఎపిడెమియాలజికల్ పరిశీలనలో కల్తీపాలు సేవించడంతోనే యూరియా, సీరం, క్రియాటినన్ పెరిగాయని గుర్తించారు. 15 మంది బాధితులలో 11 మంది వెంటిలేటర్లపై డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. మరో 4 డయాలసిస్ చేయించుకుంటున్నారు. కల్తీపాలు ఘటన హెల్త్ బులెటిన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. రాజమండ్రిలోని కల్తీపాలు కారణంగా అనారోగ్యం పాలైన వారి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మరొక ఈరోజు కూడా బులెటిన్ విడుదల చేయడం జరిగింది. ఆ హెల్త్ బులెటిన్లోని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయితే ఏ విధంగా మెరుగుపడలేదు, కానీ మెరుగైన వైద్యం మట్టికి అందిస్తున్నామని చెప్పేసి హెల్త్ బులెటిన్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో కీలకమైన అంశాలు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. కల్తీపాలు సేవించి అనారోగ్యం పాలైన వారి వైద్య పరిస్థితుల్లో రక్తంలోని యూరియా, సెరమ్, క్రియేటివిటీ స్థాయిలు అయితే పెరిగినట్లుగా గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. ఇవి విషపూరితమైన పదార్థాలతో ప్రభావంతో సంభవించిన ఆకస్మిక మూత్రపిండాల వైఫల్యాన్ని సూచించామని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక ఎపిడెమియాలజికల్ పరిశీలనలో కూడా ఈ ఘటనకు పాలు సేవించడం ప్రధాన కారణంగా ఉండవచ్చని బలమైన అనుమానాలు కూడా కలుగుతున్నాయని చెప్పి ఇందులో చెప్తున్నారు. అలాగే ఈ పాలను కోరుకొండ మండలంలోని నరసాపురం గ్రామంలో ఉన్న వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకు సరఫరా చేసినట్లుగా ఇప్పటి వరకు గుర్తించామని, అలాగే సంబంధిత డైరీ నుండి పాలు సరఫరాను కూడా తక్షణమే నిలిపివేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఘటనకు కారణము అనుమానాస్పద కల్తీపాలు సేవించడమేననేది ఇందులో తెలిసింది. అలాగే 15 మంది బాధితులు రాజమండ్రిలోని శివారు ప్రాంతంలో ఉన్న లాలా చెరువు ప్రాంతంలోని చోడేశ్వర నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన వారే. అయితే వీరిలో ఇంకా 11 మంది అయితే వెంటిలేటర్ల మీదే డయాలసిస్ చికిత్స పొందుతూ జరుగుతున్నది. మరో 4 డయాలసిస్ ఇంకా డయాలసిస్ మాత్రమే వాళ్ళు చేయించుకోవడం జరుగుతున్నది. వైద్య నిపుణుల పర్యవేక్షణలోని మెరుగైన వైద్య సేవలు అయితే అందించడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించి ఆరోగ్య పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే కొనసాగడం జరుగుతున్నది. హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య నిపుణులతోటి ఇక్కడికి వీళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. వారు బంధువులు అంతే. ఈ ఘటనలోని 15 మంది అయితే అనారోగ్యం పాలు కావడం జరిగింది. అనారోగ్యం పాలు అయిన వారిని అందరినీ కూడా ఇక్కడ రాజమండ్రిలోని 4 హాస్పిటల్స్లోని వాళ్ళందరినీ కూడా చేర్చడం జరిగింది. మొత్తం 15 మందికి కూడా మెరుగైన వైద్యాన్ని అందించడానికి పూర్తిస్థాయి చర్యలు చేపడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు, అంటే ఎక్కువ మంది చూసిన 3 అయితే చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే. అలాగే మిగతా అందరినీ చూసినట్లయితే మిగతా 12 మంది కూడా 60 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళే ఇక్కడ ఈ కల్తీపాలు కారణంగానే అనారోగ్యం పాలు కావడం జరిగింది. దాంతో వీళ్ళందరికీ కూడా, అంటే వీళ్ళందరి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగయ్యే వరకు కూడా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తూ వీళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు హెల్త్ బులెటిన్లు అయితే పేర్కొనడం జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.